కావ్య మారన్ సన్ రైజర్స్ హైదరాబాద్ ఓనర్. అందరూ ముద్దుగా కావ్య పాప అని పిలుస్తుంటారు. అందరూ ఆ అమ్మాయిని ముద్దుగా కావ్య పాప అని ముద్దుగా పిలుస్తుంటే ఏదో ముద్దు చేస్తే ముద్దండి ఏదో చేస్తే ఏదో చేశారని చెప్పి సామెత ఏదో ఉంది. ముద్దుగా మంచం ఎక్కిస్తే ఏదో చేశారని. అట్లాగా ఇప్పుడు ఈ అమ్మాయి ఏం చేసిందంటే వెళ్ళి ఒక పాకిస్తాన్ ప్లేయర్ని కొనుక్కొచ్చింది. వీళ్ళకి ఈ సన్ రైజర్స్ హైదరాబాద్ ఓనర్ కావ్య మారన్కి ఈ సన్ గ్రూప్కి వీళ్ళకి ఇంకా ఫ్రాంచైజీలు ఉన్నాయి క్రికెట్లో. సౌత్ ఆఫ్రికాకి సంబంధించిన T20కి సంబంధించిన ఒక టీం ఉంది. అలాగే ఇప్పుడు ఇంగ్లాండ్లో జరిగే ఒక ఇలాంటి 100 అని ఒక టోర్నమెంట్ మన IPL లాగా, దాంట్లో సన్ రైజర్స్ లీడ్స్ ఈ అమ్మాయి టీం పేరు. ఈ సన్ రైజర్స్ లీడ్స్ కోసం అని చెప్పి పాకిస్తాన్ ప్లేయర్ అబ్రార్ అహ్మద్ని కొంది. ఈ అబ్రార్ అహ్మద్ని ఎప్పుడైతే కొందో మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఉన్న సన్ రైజర్స్ అభిమానులు, తెలుగు అభిమానులు అందరూ కూడా, తెలుగు అభిమానులు మాత్రమే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులు అందరూ, ఇండియన్స్ ముఖ్యంగా భారతదేశానికి సంబంధించిన వాళ్ళందరూ కూడా చాలా విపరీతంగా విమర్శిస్తున్నారు. ఎందుకంటే ఈ అబ్రార్ అహ్మద్ అనేవాడు కేవలం పాకిస్తాన్ ప్లేయర్ అని మాత్రమే కాదు, మనకి ఆపరేషన్ సింధూర్ జరిగినప్పుడు భారతదేశానికి సంబంధించిన సైన్యానికి వ్యతిరేకంగా, మన ఆర్మీకి వ్యతిరేకంగా వీడియోలు చేసిన వెధవ వీడు ఈ అబ్రార్ అహ్మద్ అనేవాడు. అది కాకుండా క్రికెట్లో కూడా వీడికి ఒక వికెట్ రాగానే ఇలా ఇలా తలకాయ ఇలా పెట్టి పొండి అంటాడు. అలాంటి వాడిని అంటే అవమానిస్తాడు. ఈడేదో ఒక వికెట్ తీయంగానే అవుట్ అయిన బ్యాట్స్మెన్ని తీవ్రంగా అవమానిస్తాడు, అది కూడా గ్రౌండ్లో. సో ఇలాంటి వాడిని తీసుకుని వచ్చి ఈ అమ్మాయి కొనటం అంటే, ఈ సన్ రైజర్స్ గ్రూప్ కొనటం అంటే కనుక ఎట్టి పరిస్థితి ఇది యాక్సెప్టబుల్ కాదు. ఎందుకంటే ఈ అమ్మాయికి ఉన్న బ్యాక్గ్రౌండ్ కూడా ఇప్పుడు వివాదాస్పదం అవుతుంది. ఎందుకంటే వీళ్ళు డిఎంకేకి సంబంధించిన చుట్టాలు వీళ్ళందరూ కూడా, డిఎంకే గ్రూప్లో వీళ్ళందరూ, డిఎంకే పార్టీలో వీళ్ళందరూ ఉంటారు. రాజకీయంలో డైరెక్ట్గా లేకపోయినా వీళ్ళందరూ చుట్టాలు. సో ఈ డిఎంకే వాళ్ళు వీళ్ళందరూ ఏంటంటే అసలు మాది ద్రవిడ కల్చర్, మేము ఇండియన్సే మాత్రమే, ఇండియన్సే కాదని చెప్పి రకరకాలు మాట్లాడుతుంటారు. సో అలాంటి భావజాలం ఈ అమ్మాయిలో ఉందా? ఇండియన్ ఆర్మీకి వ్యతిరేకంగా పాకిస్తాన్ ప్లేయర్ అబ్రార్ అహ్మద్ని ఎట్లా తీసుకుంది టీంలోకి? అలాగే హిందువులకు వ్యతిరేకంగా వీళ్ళు చాలా మాట్లాడుతుంటారు పాకిస్తాన్ ప్లేయర్స్. అలాంటి హిందువుల భావజాలానికి వ్యతిరేకంగా మెజారిటీ హిందువుల మనోభావాలు గాయపరుస్తూ ఈ కావ్య మారన్ అబ్రార్ అహ్మద్ని ఎలా కొన్నది అనేది ఇప్పుడు ఇది ఎట్టి పరిస్థితుల్లో యాక్సెప్టబుల్ కాదు. ఎందుకంటే గతంలో కూడా బంగ్లాదేశ్కి సంబంధించి బంగ్లాదేశ్లో హిందువులు చంపేస్తున్నారని చెప్పి ఈ దేశంలో హిందువులందరూ కూడా ఒక నిర్ణయం తీసుకుని బంగ్లాదేశ్కి వ్యతిరేకంగా ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో బంగ్లాదేశ్ ఆటగాళ్ళని IPL ఆడించకూడదన్న ఒక నిర్ణయాన్ని తీసుకోవడం జరిగింది. ఈ నిర్ణయాన్ని BCCIకి చెప్పడం జరిగింది. BCCI కూడా దాన్ని గౌరవించడం జరిగింది. అంతేకాకుండా షారుఖ్ ఖాన్ ఎవరైతే ఉన్నాడో, షారుఖ్ ఖాన్ కూడా అతను ముస్లిం అయ్యుండి కూడా మొత్తం అందరూ హిందువులు డిమాండ్ చేసిన తర్వాత, భారతీయ క్రికెట్ ప్రేమికులు అందరూ ఒక నిర్ణయాన్ని వ్యక్తం చేసిన తర్వాత దాన్ని గౌరవించి ఆ బంగ్లాదేశ్ ప్లేయర్ని ఆడించను అని చెప్పడం జరిగింది IPLలో. దానివల్ల చివరికి ఏమైంది, అసలు ఐపీఎల్ కాదు, వరల్డ్ కప్లో బంగ్లాదేశ్ అసలు ఆడకుండా వెళ్ళిపోయింది. ఇదంతా పెద్ద తీవ్ర వివాదం అయింది. మళ్ళీ బంగ్లాదేశ్ కోసం పాకిస్తాన్ వాళ్ళు మేము ఆడమని, కొన్నాళ్ళు ఇండియాతో ఆడమని, ఇలా రకరకాల రాజకీయాలు జరిగినాయి. ఇంత ఉద్రిక్తతల మధ్యన కావ్య మారన్ వెళ్ళి పాకిస్తాన్ సంబంధించిన అబ్రార్ అహ్మద్ని కొన్నది, ఆర్మీకి వ్యతిరేకంగా, హిందువులకు వ్యతిరేకంగా మాట్లాడే అతన్ని కొన్నది అంటే దేశద్రోహ చర్యతోటి సమానం. ఇది కావ్య మారన్ ఒక రకంగా దేశద్రోహం చేసినట్టే లెక్క. ఇంత దేశద్రోహ చర్యకి పాల్పడిన కావ్య మారన్ని ఖచ్చితంగా IPL నుంచి బ్యాన్ చేయాలి. సన్ రైజర్స్ హైదరాబాద్ని IPL నుంచి బ్యాన్ చేయాలి. సన్ రైజర్స్ హైదరాబాద్ని ఆ టీంని సపోర్ట్ చేసే వాళ్ళందరూ కూడా ఆ సపోర్ట్ని ఖచ్చితంగా వెనక్కి తీసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు ఎప్పుడైతే ఈ అమ్మాయి సన్ రైజర్స్ లీడ్స్ టీంకి ఈ అబ్రార్ అహ్మద్ని కొన్నదో, ఇమ్మీడియట్గా ఫ్యాన్స్ అందరూ అమ్మాయికి వ్యతిరేకంగా అయ్యారు. ఈ సన్ రైజర్స్ లీడ్స్ ఏదైతే సోషల్ మీడియా అకౌంట్ ఉందో దాని మీద రిపోర్ట్లు కొట్టేసరికి ఇప్పుడు ఆ రిపోర్ట్ మొత్తం అంతా కూడా దాన్ని బ్లాక్ చేసేసింది. ఆ సన్ రైజర్స్ లీడ్ అనే సోషల్ మీడియా అకౌంట్ బ్లాక్ అయిపోయింది. అలా సన్ రైజర్స్ హైదరాబాద్ అఫీషియల్ అకౌంట్ని కూడా బ్లాక్ చేయించాలి. అట్ ది సేమ్ టైం అసలు వీళ్ళకి ఇంకొక మాట, అసలు ఈ తమిళ వాళ్ళకి సన్ రైజర్స్ హైదరాబాద్కి ఏం సంబంధం?
తమిళ అమ్మాయి సన్ రైజర్స్ హైదరాబాద్ టీం కొనుక్కోవడానికి ఏం అర్హత ఉంది వీళ్ళకి? అసలు వీళ్ళు ఆ ఈ తెలుగు వాళ్ళ మీద ఉన్న వ్యతిరేకతతోటి ఆ టీంలో అసలు ఎవరు తెలుగు వాళ్ళని ఆడించరు, తెలుగు ప్రజలను ఆడించరు. ఒక్క నితీష్ కుమార్ రెడ్డిని మాత్రం ఆడిస్తున్నారు. అది కూడా ఏంటంటే తెలుగు వాళ్ళు కనీసం ఒక్కళ్ళన్నా ఉండాల్సిందే అని చెప్పి ఫ్యాన్స్ అందరూ పట్టుబట్టారని చెప్పి నితీష్ కుమార్ రెడ్డిని ఒక్కడిని ఆడిస్తున్నారు. అసలు తెలుగు వాళ్ళే లేకుండా ఎవడెవడో పెట్టుకుని ఆడతారు వీళ్ళు. పేరుకి సన్ రైజర్స్ హైదరాబాద్ తప్ప దాంట్లో అసలు మనకి సంబంధించిన ప్లేయర్లే ఉండరు. అలాంటి కావ్య మారన్ని మనం ఏమాత్రం సపోర్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఇక మీదట అమ్మాయి దేశద్రోహానికి పాల్పడింది, పాకిస్తాన్ సంబంధించిన అబ్రార్ అహ్మద్ని ఎప్పుడైతే కొందో దేశద్రోహానికి పాల్పడినట్టే లెక్క, హిందువుల దృష్టిలో అమ్మాయి దేశద్రోహం చేసినట్టే లెక్క. అలాగే క్రికెట్ ప్రేమికుల దృష్టిలో కూడా, భారతీయ క్రికెట్ ప్రేమికులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరి దృష్టిలో కూడా అమ్మాయి దేశద్రోహం చేసినట్టే లెక్క. అలాగే దేశాన్ని ప్రేమించే వాళ్ళందరూ కూడా, క్రికెట్తో సంబంధం లేకపోయినా దేశాన్ని ప్రేమించే వాళ్ళందరూ కూడా ఈ చర్యని వ్యతిరేకిస్తారు. కాబట్టి బ్యాన్ సన్ రైజర్స్ హైదరాబాద్, బ్యాన్ కావ్య మారన్. కావ్య మారన్ అసలు సన్ రైజర్స్ హైదరాబాద్ నుంచి ఆ ఫ్రాంచైజీ నుంచి అమ్మాయిని తప్పించేదాకా కూడా ఎవరు కూడా అమ్మాయికి సపోర్ట్ చేయొద్దు, సన్ రైజర్స్ హైదరాబాద్కి సపోర్ట్ చేయొద్దు.